వారం వదిన? బుధవారం కదా. బుధవారం రేపైతే కార్తీక మాసం అయిపోతుంది అన్నది వదిన. వాడపల్లికి పోయి స్నానం చేద్దామని వదిన అమ్మ అంటా ఉన్నాం. అందరికి ఫోన్లు చేసిన వస్తున్నారు, అందరం వెళ్తున్నాం. నల్గొండ బస్ స్టాండ్కి వచ్చినాం. మా చిన్నప్పుడు దేవరకొండకు పోవడానికి ఊరికే బస్ స్టాండ్కి వచ్చి ఇప్పుడు హైదరాబాద్ కదా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఎక్కేస్తాం. మిర్యాల కూడా వెళ్ళి అక్కడ నుండి ఇంకో బస్సు ఎక్కాలంట. మిర్యాల కూడా బస్సు ఎక్కినాం. మా చిన్నక్క కనిపిస్తుంది, చిన్నక్క అక్కడ ఉంది, ఎక్కుదాం. చిన్నక్క హాయ్. ఇగో పల్లె వెలుగు బస్సు ఎక్కినాం, మిర్యాల కూడా పోతున్నాం. ఇక చూడాలి ప్రయాణం ఎట్లా సాగుతుందో. నల్గొండ నుండి మిర్యాలగూడ బస్సు ఎక్కి మిర్యాలగూడెం వచ్చినాం. ఇప్పుడు దాచేపల్లి బస్సు ఎక్కుతున్నాం, వాడపల్లికి పోతున్నాం. వాడపల్లి బస్ స్టాండ్లో బస్ దిగినాం. మా పెద్దకి వస్తుందంటే 10 మినిట్సే ఉంది గ్యాప్. వెయిటింగ్ చేస్తున్నాం అందరం. మా మర్దలు, మా పెద్ద చెల్ల. ఇప్పుడు మా పెద్దకి వస్తుంది, ఆ కోసం వెయిటింగ్ అందరం. ఏడిపోయిన అందరం కలిసిపోవాలి కదా. మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవాలయం ఇక్కడికి వచ్చేసినాం వాడపల్లికి. పెద్దక్క కూడా మధ్యలో జాయిన్ అయింది. ఇంకా నది స్నానానికి పోతున్నాం మెల్లిగా. పారిగా పోదాం. ఏమంటారు దీన్ని? పోలిపాట్యం నాడు వదిలేస్తాం కదా ఎక్కువ. నది స్నానానికి ఇవి తీసుకున్నాం. బాగుంది. మా సోనమ్మ కూడా వచ్చింది. మా సోనమ్మ కూడా మాతో పాటు వద్దామనుకుంటే మంచి మళ్ళీ వాళ్ళ అత్తయ్య వాళ్ళతోటి అందరితోటి వచ్చేసింది. వెరీ గుడ్. మా పెద్ద వదిన మా ఇంటికి సోనమ్మ వాళ్ళ అత్తయ్య పెద్ద వియ్యపురాలు. నది స్నానానికి వచ్చినామని చెప్తున్నా కదా వీడియోలో. పొద్దున్నుండి వచ్చేసినాం వాడపల్లి. చాలా చాలా బాగుంది ఇక్కడ. కొర్రమీన చేపలు ఉన్నాయా పెద్దక? అవును, ఎంత పెద్ద పెద్ద కనిపిస్తున్నాయా? కనిపిస్తున్నాయి. చేపలు తెలుసా? ఎన్ని చేపలు ఉన్నాయా? క్యాట్ ఫిష్ ఏం కాదు కదా పెద్ద? కాదు, కొర్రమీన చేపలే. అవును, క్యాట్ ఫిష్ మన దగ్గర ఉండదు. అవును, ఏం కరవలేదు వదినా, ఏం కరవలేదు. దిగు వదినా. వస్తున్నాక మేము వాడపల్లికి వచ్చినాం నది స్నానానికి. కార్తీక మాసం, ఈరోజు బుధవారం. అప్పటికప్పుడు అనుకున్నాం. మమ్మీ ప్లాన్ చేసింది, వదిన ప్లాన్ చేసింది, నేను ఎగ్జిక్యూట్ చేసిన. పెద్దక్క హాయ్, చిన్నక్క హాయ్, వదిన హాయ్ చెప్పు. హాయ్. అందరం వచ్చినాం. చిన్న చెల్ల రాలేదు, తనకి చిన్న పని ఉండి. ఇంకా మమ్మీ ఒకటే అనుకుంటే మమ్మీని తీసుకొని మేము అందరం వచ్చినాం. దీపాలు మొత్తం లేట్ అయింది వరకు. అనుకోకుండా ఈ గుడికి వచ్చినాము. అన్నదానం చేస్తారని కూడా తెలీదు, కానీ దేవుడు అసలు టైంకి అన్నం కూడా పెడుతున్నారు. కార్తీక మాసంలో ఏ గుడికి పోయినా అసలు మంచిగా వనభోజనాలు. ఈ విధంగా మా అందరివి వనభోజనాలు అవుతున్నాయి. అసలు అనుకోకుండా వాడపల్లి టెంపుల్కి వచ్చినాం కదా, వీడియో మొత్తం తీసిన. ఇక్కడ అన్నదానం చేసిరు, అన్నం తిన్నాం. ఇక అయిపోయింది, మొత్తం 2 అయిపోయింది. ఇప్పుడు ఇంటికి వెళ్ళిపోతున్నాం. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.